ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्नते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यमीश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। ప్రథమ స్కందం అండి 9వ అధ్యాయం. కొంచెం ఇవాళ చదవడానికి ఇబ్బంది అవుతుందండి, నాకు కళ్ళు చూడలేదు, విరిగిపోయింది, సో కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మనం కుంతీదేవి ప్రార్థనలు చూసాం నిన్న, కుంతీ స్తుతి. అది అయిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వచ్చాం. ఓకే, సో ధర్మరాజు ఎవరు చెప్తున్నా కూడా అతని దుఃఖం నుంచి బయటపడేయలేకపోయారు. ఓకే, సో మనం చర్చించుకున్నాం. భగవద్గీతలో అర్జునుడు ఇదే శోకంలో ఉన్నాడు. కృష్ణుడు భగవద్గీత తర్వాత అర్జునుడు తేరుకుని యుద్ధం చేశారు. సో ఎలా అయితే ప్రత్యేకించి భగవంతుడి ప్లాన్ ప్రకారం అర్జునుడు మోహంలో ఉంచబడ్డాడో, అలాగే ఇప్పుడు ధర్మరాజు కూడా ఆ మోహంలో ఉంచబడ్డాడండి. ఓకే, ఒక్కసారి 8వ స్కందంలో 46వ శ్లోకం చూడండి. 333. వ్యాసాద్యైరీశ్వరే ఆజ్ఞై కృష్ణేన అద్భుత కర్మణ ప్రబోధితో ఇతిహాసైర్నావ్యత సుచార్పితః. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అంటే కృష్ణేన అద్భుత కర్మణ. కృష్ణుడి కర్మలన్నీ అద్భుతమే. అద్భుతం అంటే ఏంటి, ఇంకెవరు చేయలేరు, చాలా ఆశ్చర్యకరం. ఎందుకు అంటే యుధిష్ఠిరుడి హృదయం లోపల ఎవరున్నారు, కృష్ణుడే ఉన్నారు. బయట కృష్ణుడు ఓదారుస్తున్నాడు యుధిష్ఠిరుడిని, నువ్వు ధర్మ ప్రకారం చేసావు, ఆత్మ అనాత్మ ఇవన్నీ చెప్తున్నాడు. లోపల ఉండేది చెప్తున్నాడు, ఇవన్నీ నువ్వు ఎక్కించుకోకు అని చెప్తున్నాడు. అంతే కదా మరి.
యుధిష్ఠిరుడి హృదయంలో స్ఫూర్తి. అలాగే మహాభారత యుద్ధం సంకల్పం ఏంటి భగవంతుడిది? యుద్ధం జరగాలనే, యుద్ధం జరగకూడదని. కురుక్షేత్రం జరగాలనే, జరగకూడదని. కృష్ణుడి ఉద్దేశం ఏంటి? జరగాలని. అందుకే జరిగింది కదా. కానీ శాంతి దూత కింద వెళ్తున్నాడు. ఓకే, యాక్చువల్లీ కృష్ణుడికి యుద్ధం జరగాలి, కానీ ధర్మరాజు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి శాంతి దూత కింద వెళ్ళిరా కృష్ణ. యాక్చువల్లీ బలరాముని అడుగుతారు. ఇదంతా కూడా మనకి విరాట్ రాజ్యంలో డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళందరూ పాండవులందరూ విరాట రాజ్యంలో ఉన్నారు కదా, అజ్ఞాతవాసం పూర్తయ్యాక. సో ఆ తర్వాత అందరు చర్చించుకుంటున్నారు ఎవరు వెళ్ళి మాట్లాడాలి. మరి మనం నియమ ప్రకారంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశాం కదా, సో వెళ్ళి రాజ్యాన్ని అడగాలి. కాదు అంటే యుద్ధం తప్పదు అని చెప్పాలి, కానీ కుదిరినంత వరకు యుద్ధం ఉండకూడదని పాండవుల యొక్క ఉద్దేశం. కృష్ణుడు బలరాముని అంటున్నాడు, మీరు అగ్రజులు కదా, మీ మాట అంటే వాళ్ళకి గౌరవం కూడా. ఓకే, సో మీరు వెళ్ళి మాట్లాడతారా? బలరాముడు అంటున్నాడు, నేను దీనికి తగను. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు నా మాట వినలేదనుకో, నా కోపాన్ని వాళ్ళు తట్టుకోలేరు. నేను మీ అంత శాంతంగా నేను ఉండలేను కృష్ణ. ఒకటి నువ్వే తగిన వాడివి, నువ్వే వెళ్ళి. సో తనకి కురుక్షేత్ర యుద్ధం జరగాలి. కురుక్షేత్ర యుద్ధం నెపంతో దుష్ట రాజులందరినీ సంహరించాలి. ఇది కృష్ణుడి ప్లాన్. కానీ ఎప్పుడైతే ధర్మరాజు అడిగాడో, పాపం తన ఇచ్చని పక్కన పెట్టుకుని శాంతి దూత కింద వెళ్ళాడు. శాంతి దూత కింద చేస్తున్నాడు. అక్కడ దుర్యోధన హృదయంలో ఉన్నది కూడా కృష్ణుడే, అందరి హృదయంలోనూ ఉన్నది కృష్ణుడే. అక్కడ మాట వింటున్నారా? కృష్ణుడు ఉన్నాడు లోపల. వినట్లేదా? లోపల కృష్ణుడు వేరేలా స్ఫూర్తినిస్తున్నాడు. సో అందుకనే కృష్ణేన అద్భుత కర్మణ. లేకపోతే యుధిష్ఠిరుడేంటి కృష్ణుడు చెప్తుంటే ఆకలి చేసుకోలేకపోవడం ఏంటి? వ్యాసుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, కానీ లోపల నుంచి కృష్ణుడే ఏం చెప్తున్నాడు? కాదు, ఇవన్నీ ఎక్కట్లేదు, మీ దుఃఖం నుంచి బయట పడ్డం అవ్వట్లేదు. సో అలాగా ధర్మరాజుని ఎవరు ఓదార్చలేకపోవడంతో కృష్ణుడు ఏం చేశాడు అనేది నేను చూస్తున్నాం. ధర్మరాజు యొక్క శోకం చూసాము కదా. సో నెక్స్ట్ 9వ అధ్యాయం అండి. శ్రీకృష్ణ భగవాను సమీక్షమున భీష్మదేవుని నిర్యాణ చాప్టర్. సూత గోస్వామి పలికను కురుక్షేత్ర తప్పులు వస్తే ఒకసారి సర్దిద్దండి, కళ్ళజోడు ప్రాబ్లం ఉంది నాకు ఈరోజు. కురుక్షేత్ర రణమున అపార జనమును వధించినందులకు భీతి చెందిన ధర్మరాజు అంతటి యుద్ధస్థలికి చెందింది. అచ్చట శరతల్పగతుడైన భీష్మదేవుడు ప్రాణములు వీడుటకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున అతని సోదరులందరూ సువర్ణాభరణ భూషితములైన ఉత్తమ అశ్వములను పోంచిన సుందరమైన రథములపై అతని వెంట చనిరి. వ్యాసదేవుడు, ధౌమ్యుడు వంటి ఋషులను వారి వెంట ఉండేరి. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, సరే అయితే ఎవరు చెప్పినా నువ్వు వినట్లేదు, కొన్ని భీష్ముడు చెప్తే నువ్వేమైనా వింటావా? భీష్ముడు అంటే అందరికీ చాలా అభిమానం కదా. భీష్ముడికి ప్రస్తుతం వయసు ఎంతండి? 400 సంవత్సరాలు భీష్ముడికి. అంటే అతనికి ఉన్న అనుభవం చూడాలి. సో ధర్మరాజు భీష్ముడి దగ్గరికి రావడానికి ఒప్పుకున్నాడు. సో పాండవులకి కృష్ణుడు చెప్తున్నాడు, భీష్ముడికి మీరంటే ఎంతో అభిమానం కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్తున్నప్పుడు స్వర్ణ రథాలు, బంగారు కిరీటాలు, వజ్రాభరణాలు ధరించి వెళ్ళండి. ఎందుకు? భీష్ముడు ఇంకా అంతిమ దశలో ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఆనందం. పాప మొదటి నుంచి పాండవుల కష్టాలే చూశాడు భీష్ముడు. తను ఏమీ పెద్ద చేయలేని పరిస్థితి భీష్ముడు. భీష్ముడు చాలా చాలా స్పెషల్ క్యారెక్టర్ అండి మహాభారతంలో. ఓకే, ఎందుకు అంటే చాలా గొప్ప భక్తుడు, కానీ ఒక ధర్మాన్ని ఆచరించి అతడు దుర్యోధనుడి దగ్గర, ఎందుకంటే కురువంశాన్ని నడిపించే బాధ్యత తనకి ఉంది. అంటే తను అంటే జన్మ ఇచ్చి పెంచిన టైప్ అండి కురువంశాన్ని. ఆ కురువంశాన్ని రక్షించడానికి భీష్ముడు హస్తినాపురంలోనే ఉండిపోయాడు. కానీ నిత్యము
భగవద్భక్తుడు. ఎంత భగవద్భక్తుడు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో కృష్ణుడు చెప్తున్నాడు మీరు చాలా గ్రాండ్గా రండి. సో వెళ్తూ వెళ్తూ భీష్ముడికి ఆ తృప్తి ఉంటుంది. ఏమని, ఇప్పుడు నా మనవులు ధర్మంగా పరిపాలించి ఈ కురువంశాన్ని వృద్ధి చేస్తారు లేదా రక్షిస్తారు, ఈ వంశం పేరు నిలబెడతారు, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా భీష్ముడికి బాధ్యతలు కదా. సో మీ చేతిలో రాజ్యాన్ని చూసి అతడు సంతోషిస్తాడు. పైగా నీకు ఇంకేవో సందేహాలు ఉన్నాయి, మేము ఎవరిని తీర్చలేకపోతున్నాం, సో భీష్ముడు తీరుస్తాడు అనని అందరూ కూడా స్వర్ణాభరణాలతో వెళ్ళారు. వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళారు? వ్యాసుడు, ధౌమ్యుడు, మిగతా ఋషులు. ధౌమ్యుడు అన్నవాడు పాండవులకి కులగురు అంటే. ఓకే, అతడు అజ్ఞాతవాసంలో కూడా, అజ్ఞాతవాసం కాదు అరణ్యవాసం అప్పుడు పాండవులతోనే ఉన్నాడు ధౌమ్యుడు కూడా. ఓ విప్రషి, దేవదేవుడైన శ్రీకృష్ణుడును అర్జునునితో రథారూఢుడై వారి వెంట చెన్నను. ఆ విధంగా తన అనుయూయులతో పరివృత్తుడై ఉండడి కుబేరుని వలె ధర్మరాజునిలో శోభించను. సో ధర్మరాజు తన సోదరులు అందరితో వెళ్తున్నప్పుడు అంటే కుబేరుడు ఎంత వైభవంతో ఉన్నాడనమాట అర్జునుడు, యుధిష్ఠిరుడు. దివి నుండి పడిన అమరుని వలె భీష్ముడు నేలపై పడి ఉండుటను గాంచిన పాండవరాజైన ధర్మరాజు తన సోదరులు మరియు శ్రీకృష్ణుని గూడి అతనికి ప్రణామములను అర్పించాను. భీష్ముడు కూడా చాలా తేజస్సుతో ఉన్నాడు. భీష్ముడికి భగవంతుడు వరం కూడా ఇచ్చాడు. మొత్తం అంపశయ మీద ఉన్నాడు. మీ అందరికి తెలుసు కదండి, అర్జునుడి బాణాలు మొత్తం దేని మీద పడుకుని ఉన్నాడు? అంపశయ అంటే ఉత్తి బాణాలతోనే అక్కడ మంచం అనుకో, బాణాలతో తయారైంది, దాని మీద బాణాల మీద పడుకుని ఉన్నాడు భీష్ముడు. కానీ చాలా దివ్య తేజస్సుతో ఉన్నాడు. అన్ని బాణాలు కూడా భీష్ముడికి నొప్పి అనేది కలగకుండా కృష్ణుడు భీష్ముడికి వరం ఇచ్చాడు. ఓకే, భరత మహారాజు వంశీయులలో శ్రేష్ఠుడైన భీష్ముని గాంచుటకు సత్వగుణ స్థితులైన దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు వంటి విశ్వమునందలి మహాత్ములు అందరూ అచ్చట సమకూడిరి. ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్తున్నాడు, కృష్ణుడు వాళ్ళతో వెళ్తున్నాడు. భీష్ముడికి అంతిమ కాలం వచ్చింది. భీష్ముడు మహాభక్తుడు. సో ఆ భీష్ముడి మాటలు వినడానికి విశ్వంలోని అందరూ వచ్చారు. ఓకే, ఎవరెవరు వచ్చారో నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. పర్వతముని, నారదముని, ధౌమ్యుడు, భగవద్ అవతారమైన వ్యాసదేవుడు, బృహదశ్వుడు, భరద్వాజుడు, శిష్యులతో సహా పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్పమదుడు, అసితుడు, కక్షివాసుడు, వానుడు, గౌతముడు, అత్రి, కౌశికుడు, సుదర్శనుడు వంటి పలువురు ఋషులు అచ్చట నుండిరి. సో ఈ ఋషులందరూ ఎవరు అనేది ప్రభుపాద వారి భాష్యంలో రాశారండి. మనకు కొంతమంది తెలిసే ఉండొచ్చు ఇందులో ఋషులు. ఓకే, మనకి ముఖ్యంగా ఇక్కడ నోటింగ్ ఎవరు అంటే పరశురాముడు. పరశురాముడు కూడా సాక్షాత్ భగవద్ అవతారం కదా, మనకి భగవంతుడి అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు. అయితే పరశురాముడికి భీష్ముడికి లింక్ ఏంటండి? పరశురాముడి శిష్యుడు భీష్ముడు. భీష్ముడు నేర్చుకున్నాడు కదా పరశురాముడు దగ్గర. అయితే ఒకసారి భీష్ముడికి పరశురాముడికి మధ్య యుద్ధం జరుగుతుంది అంబ విషయంలో. సో అంబ విషయంలో అంబ భీష్ముడి వల్ల తన వివాహం ఆగిపోతుంది. సో భీష్ముని వివాహం చేసుకోమని చెప్తుంది. భీష్ముడు నేను బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాను కాబట్టి నేను వివాహం చేసుకోవడం అబద్ధం అని చెప్పాను. సో అంబ ఎవరిని ఆశ్రయించినా భీష్ముడికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చాలా గొప్ప వీరుడు. సో ఆఖరికి అంబ పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడు సరే శిష్యుడు కదా చెప్పి చూద్దాం అనుకుంటాడు, వినడు. వినకపోతే వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఓకే, ఇది కూడా ఏకచక్రాపురం దగ్గరే ఉందండి స్థలం కూడా, ఎక్కడైతే పరశురాముడికి భీష్ముడికి యుద్ధం జరిగిందో ఇప్పటికీ మనం చూడొచ్చు. సో ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? భీష్ముడు గెలిచాడు, పరశురాముడు ఓడిపోయాడు. అయినా భీష్ముడి మాటలు వినడానికి పరశురాముడు అక్కడికి శిష్య సమూహంతో వస్తున్నాడు. ఏ గురువైనా శిష్యులకి ఎక్కడ మేలు చేస్తాడు అంటే, ఎక్కడైతే శిష్యులకి
హరికథ అనేది వినిపించగలుగుతున్నాడో అది నిజమైన. సో పరశురాముడు అరే నీ భీష్ముడి చేతిలో నేను ఓడిపోయాను అన్న అక్కడెక్కడ లేదు. భీష్ముడి నోటి ద్వారా వచ్చే ఆ భక్తుడి నోటి ద్వారా వచ్చే పలుకులను వెళ్ళడానికి స్వయంగా భగవానుడు పరశురాముడు కూడా అక్కడికి శిష్య సమూహంతో వచ్చాడు. అలాగే వ్యాసుడు వచ్చాడు. ఓకే, ఇంకా శుకదేవ గోస్వామి వంటి వారు, పలువురు ఇతర పవిత్రాత్ములు, కశ్యప అంగీరసాదులు తమ తమ శిష్యులను కూడి అచటకు ఇచ్చేసరి. సో శుక మహర్షి కూడా వచ్చాడు, వ్యాసుడు వచ్చాడు, అందరూ కూడా తమ తమ శిష్యులను తీసుకుని అక్కడికి వచ్చారు. దేశ కాలానుగతముగా ధర్మ నియమములనన్నింటినీ పూర్ణముగా ఎరిగి ఉన్నందున అష్టవసువులలో శ్రేష్ఠుడైన భీష్మదేవుడు అచటకు చేరిన మహాభాగులందరినీ సాదరముగా ఆహ్వానించను. ఇప్పుడే కదండి అంపశయ్య అన్నారు, ఎలా ఆహ్వానించాడు? దేశకాల పరిస్థితిని బట్టి ధర్మాన్ని ఎలా ఆచరించాలి అన్నది భీష్ముడికి క్షుణ్ణంగా తెలుసు. అన్ని ధర్మ సూత్రాలు తెలుసు. అందుకే ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకొచ్చాడు కృష్ణుడు. కృష్ణుడికి తెలియందా కాదు, కానీ తన భక్తుడైన భీష్ముడికి ఆ క్రెడిట్ ఇవ్వడం కోసం, అర్జునుడికి క్రెడిట్ ఇవ్వడం కోసం కురుక్షేత్రం. భగవంతుడు తలుచుకుంటే చాలు దాన్ని వీళ్ళందరూ మరణించడానికి, కానీ అర్జునుడికి ఆ క్రెడిట్ రాదు. అస్త్రం కూడా ఎందుకు తీసుకొని అన్నాడు చేతికి? తన అస్త్రం తీసుకుంటే ఎదుర్కొనే వాళ్ళు ఎవరూ లేరు. అర్జునుడికి అర్థమైంది, కృష్ణ నువ్వు ఎందుకు అస్త్రం ఎత్తనన్నావో తెలుసు, ఇంకా నా క్రెడిట్ ఏమీ ఉండదు అక్కడ, నాకు క్రెడిట్ ఇవ్వడానికే నువ్వు అస్త్రాన్ని చేపట్టనని చెప్పావు. సో కృష్ణుడు ఎప్పుడెప్పుడు తన భక్తులకి క్రెడిట్ ఇవ్వడానికి మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చేసి ఉంటాం కానీ పిల్లల పేరు చెప్పిస్తుంది, పిల్లలు మెచ్చుకోవాలి. ఓకే, సో పిల్లలు మెచ్చుకుంటే మనల్ని మెచ్చుకున్న దానికంటే మనకు ఆనందం కదా. సో అలాగా భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల క్రెడిట్ కోసం భీష్ముడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఓకే, సో భీష్ముడు తన శక్తి కొలది, అంటే మానసికంగానే, అంతెందుకని వచ్చి నమః అంటే చాలు. ఏది స్థితి అంటే లేవలేని స్థితి అలా ఉన్నప్పుడు నమః అంటే ఆహ్వానించినట్టే, శక్తి కొలది ఆహ్వానించినట్టే. ఓకే, సో అంటే మీకు నమస్కరిస్తున్నాను అంటే మొత్తం ఆహ్వానించినట్టే. కూర్చుని భోజనం పట్టి మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళు కడిగి మామూలుగా అయితే చేసేవాడు, కానీ సో ప్రతి చోట ధర్మం ఏంటి అనేది ఇది ధర్మం కదా అని చెప్పడం అవ్వదండి. దేశకాల పరిస్థితిని బట్టి ఇది ధర్మం. ఓకే, ఆ ధర్మం ఇప్పుడు యుధిష్ఠిరుడైనా సరే, అంతేందుకు అర్జునుడు చూడండి, ద్రోణాచార్యుని చంపడం అయినా సరే, భీష్ముని చంపడం అయినా సరే, అన్ని ధర్మమా అంటే దేశకాల స్థితిని బట్టి ధర్మం అనేది హయ్యర్ ధర్మం, ఉన్నత ధర్మం కోసం చిన్న ధర్మం పక్కకి వెళ్తుంది. ఓకే, అక్కడే మనకి పరమో ధర్మం. అలాగే భీష్మదేవుడు అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించాడు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నను తన అంతరంగిక శక్తి ద్వారా తన దివ్య రూపమును ప్రకటించుచుండును. అట్టి దేవదేవుడు భీష్ముని ఎదుటనే ఆసీనుడై ఉండెను. భీష్మదేవుడు అతని మహిమలను సంపూర్ణముగా ఎరిగి ఉన్నందున తగిన రీతిని అర్చించను. సో భీష్ముడు ఎదురుకుండా కూర్చున్నాడు, భీష్ముడు కనిపించేలా. ఎంత ప్రీతో చూడండి భగవంతుడికి. మనం చాలాసార్లు అనుకుంటాం భక్తుడి కోసం చివరి సమయంలో భగవంతుడు భగవంతుడికి పలు ప్లాన్లు ఉన్నాయి, అన్ని ప్లాన్లు ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇటు భీష్ముడికి పేరు రావాలి, ఇటు ధర్మరాజు పాండవులందరినీ అంటే సుసంపన్నంగా భీష్ముడికి చూపించాలి, భీష్ముడికి తన దర్శనం ఇవ్వాలి, భీష్ముడి చేత ధర్మసూత్రాలు ధర్మరాజుకు చెప్పించాలి, అన్ని ఒక్క షాట్ అద్భుత కర్మణ. ఓకే, సో భీష్మదేవుడికి దర్శనం ఇవ్వడానికి కూర్చున్నాడు. మరణింపనున్న పితామహని ఎడగల ప్రేమ విహ్వలతతో పాండురాజు తనయులు చెంతనే మౌనముగా ఆసీనులై అది గాంచిన భీష్ముడు వారిని ప్రేమతో అభినందించును. ప్రేమానురాగములతో విహ్వలుడైన అతని కనులేము ప్రేమాశ్రవులు గోచరించును. సో పాండవులందరినీ పాండవులు భీష్ముడిని చూడంగానే చాలా ఏమంటారు ఇమోషనల్ అంటాం, చాలా భావోద్వేకులయ్యి వాళ్ళకి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేది. పితామహుడు ప్రియ పితామహుణ్ణి
అలా చూడడానికి చాలా బాధగా ఉంది. భీష్ముడు వాళ్ళందరినీ చూసి చాలా ఆనందంలో ఉన్నాడు. ఓకే, కృష్ణుడు భీష్ముడి దగ్గర కూర్చొని ఉన్నాడండి. ఓకే, యా. భీష్మదేవుడు పలికిను. చాలా గొప్ప శ్లోకం. భీష్ముడు పాండవులతో మాట్లాడుతున్నాడు. అహో కష్టం అహో అన్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయా. భీష్మదేవుడు పలికెను, అహో ధర్మతనయులైనందున మీరు ఎంతటి కష్టములను ఎంతటి అన్యాయములను అనుభవించిరి. అటువంటి కష్టములలో మీరు జీవించుటకు అర్హులు కాకుండాను బ్రాహ్మణులు అచ్యుతుడు ధర్మముచే రక్షింపబడి. విప్రధర్మ అచ్యుత ఆశ్రయ అంటే మీకు వచ్చిన కష్టాలు అంతా ఇంత కాదు. ఎక్కడా కూడా అసలు ఎలా మీరు బతికి బయటపడ్డారు అనుకుంటున్నాడు భీష్ముడు. నాక్షాగ్రహం దహనం ఏంటి, విషాన్నం ఏంటి, అరణ్యంలో గొప్ప గొప్ప అసురులు అండి, ఇటు హిడింబాసురుడు అనండి, అటు బకాసురుడు అనండి, ఎప్పుడూ అసలు హతులైపోయి ఉండేవాడు. అన్ని కష్టాలు, అంత అన్యాయం జరిగింది మీకు అసలు. అలాంటిది మీరు, కానీ మిమ్మల్ని ఎవరు రక్షించారు? మీరు ధర్మాన్ని, విప్ర అచ్యుత బ్రాహ్మణులని, ధర్మాన్ని, అచ్యుతుణ్ణి ఆశ్రయించడం వల్ల ఇవాళ మీరు ఈ స్థితిలో ఉన్నారు. అంటే అదే మిమ్మల్ని కాపాడింది. అంటే ఇక్కడ యాక్చువల్లీ ధర్మము అంటే ఏ ధర్మం ఆచరించారండి వాళ్ళు? పాండవులు పరవో ధర్మం, భాగవత్ ధర్మాన్ని ఆచరించారు వాళ్ళు. విప్రులు అంటే ఎవరిని ఆశ్రయించారు వాళ్ళు? భక్తులని. ఓకే, అచ్యుతం. సో ధర్మం, పరో ధర్మం అంటే భక్తి యోగం, భక్తులు, భగవంతుడు. ఈ ముగ్గురిని ఆశ్రయిస్తే ఇంకా వాళ్ళకి విజయం కాక ఇంకేమవుతుందండి? ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎంతటి అన్యాయం అయినా సరే, అన్నిటి నుంచి పాండవులకి ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు భీష్ముడు. కానీ అన్నింటినీ ఎదుర్కొని వాళ్ళు ఇవాళ విజయవంతంగా బయటకు వచ్చారు. ఎక్కడ వాళ్ళ సహనాన్ని కోల్పోకుండా, ఎక్కడ దుఃఖించకుండా. ఓకే, ఎందుకు? భక్తి మార్గాన్ని, భక్తులని, అచ్యుతుల్ని వాళ్ళు ఆశ్రయించి ఉండడం. ఓకే, ఇక నా కోడలైన కుంతీదేవి అతిరథుడైన పాండురాజు మరణానంతరము పెక్కు సంతానమును కలిగిన విధవ అయినందున పలు కష్టములను అనుభవించును. మీరు పెరిగి పెద్దవారైన పిమ్మటయు మీ కర్మల వలన ఆమెకు గొప్ప దుఃఖము సంప్రాప్తించను. ఇంకా కుంతి కష్టాలు అంటారా? కుంతీదేవి ఎవరు? భీష్ముడికి కోడలు కదా. నా కోడలికి వచ్చిన కష్టాలు అంతా ఇంత కాదు అండి. ఎంతమందిని అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. 5 పుత్రుల్ని పెట్టుకుని మనకి ఏంటది ఏకచక్రాపురంలో అనండి, ఇప్పుడు రణరంగంలో అనండి, కర్ణుణ్ణి పోగొట్టుకోవడం అనండి, కర్ణుణ్ణి విడిచిపెట్టడం అనండి, అన్నీ కూడా ఎన్నో కష్టాలు. పాండురాజు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ ఎన్నో కష్టాలు అనుభవించింది. మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఆవిడ బోల్డ్ కష్టాలు అనుభవించింది. ఓకే, నా అభిప్రాయము ప్రకారము సర్వం కాలకృతం మన్యే భవతాం చ యద ప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలి. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో చెప్తున్నాడు భీష్ముడు. నా అభిప్రాయం ప్రకారం ఇదంతయు అనివార్యమైన కాలము వలననే సంభవించి ఉన్నది. మేఘమండలము వాయువు వశమై ఉన్నట్లు ప్రతి లోకవాసులను అట్టి అనివార్యమైన కాలములకు వశులై ఉందరు. అంటే దేని ప్రభావం వల్ల ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? మీరు ముగ్గురిని ఆశ్రయించారు, ఆశ్రయించి ఉన్న ఇన్ని కష్టాలు ఎలా వచ్చాయి? అందరికీ ఆన్సర్ అయితే ఒకటే, ఏంటండి? కర్మ ఫలం. అయితే ఇక్కడ భీష్ముడు కర్మ సంగతి తీసుకురావట్లేదు. భీష్ముడు ఏమంటున్నాడు? కాల ప్రభావం. కాలం వల్ల, కాలమే ఒకరికి జన్మిస్తుంది, కాలమే ఒకరిని సంహరిస్తుంది. ఓకే, కాలం చాలా చాలా పవర్ఫుల్ కాలం. ఓకే, సో కాల ప్రభావం వల్ల మీరు ఈ కష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ డౌట్ రావచ్చు,
ఇంత ఆశ్రయించి అంటున్నారు కృష్ణుడు భక్తుని రక్షిస్తాడు. అయితే కృష్ణుడు రక్షించాలి అని ఉన్న కాల ప్రభావం ఎక్కువ అంటే కృష్ణుడు కాలానికంటే గొప్ప కాదా? కాలం కృష్ణుడి కంటే గొప్పదా? భీష్ముడు ఏమంటున్నాడు, ఇవన్నీ మీరు ఈ ముగ్గురిని ఆశ్రయించారు, మీకు కష్టాలన్నీ ఎలా వచ్చాయి? కాల ప్రభావం వల్ల. అంటే కర్మ కాదు అని చెప్తున్నాడు. మీ కర్మఫలం ఏం కాదు, ఇది కాల ప్రభావం వల్ల అని అంటుంటా. కాలం అండి, కాలం కలిసి రాలేదు, టైం బాగోలేదు అంటాం కదా. కాల ప్రభావం వల్ల. అయితే కాలం మరి కృష్ణుడి మాట విన్నదా? నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. ఓకే, అహో కాల ప్రభావం ఎంత విచిత్రమైనది, అది నిక్కముగా అనివార్యమైనది. లేనిచో ధర్మదేవత తనయుడైన ధర్మరాజు, గదాధారి అయిన భీముడు, గాంధీవమును దాల్చిన గొప్ప విలుకాడైన అర్జునుడు, మరియు అన్నింటికీ మించి పాండవులకు ప్రత్యక్ష హితైషి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలుగుట అన్నది ఎట్లు సంభవము? ఇంకా కాలం గురించి మాట్లాడతారు. ఎలా సంభవం అసలు? గదాధారి భీముడు ఎలాంటి బలం అండి? మీకు గుర్తుందా, మహాభారతంలో భీముడు పుట్టినప్పుడు కుంతి చేతిలోంచి జారిపోతాడు. జారిపోయినప్పుడు కింద బండ బద్దలవుతుందే కానీ భీముడికి ఏం కాదు. ఆ తర్వాత నాగలోకంలో క్షీరం అనుకోండి, ఏదైనా సరే 8000 ఏనుగుల కంటే బలం ఉన్నవాడు భీముడు. అలాంటి భీముడు స్వయంగా ధర్మరాజుకి, యమధర్మరాజుకి పుత్రుడు కదా ధర్మరాజు ఉండగా, ధనుర్ధారి అర్జునుడు ఈ భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడేమని, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని మతిర్మమ. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉన్నాడు అక్కడ విజయం ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి మీ కష్టాలు వచ్చాయంటే అది కేవలం కాల ప్రభావం కదా అంటున్నాడు. ఓకే, సకాలం ఏంటి అని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు. ఓ రాజా, భగవానుని యోచనను ఎవ్వరును ఎరుగజాలరు. ఈ కాల ఎవరు? కాలోస్మ్యహం. కాల అంటే ఎవరు? భగవానుడే. భగవానుడే కాలరూపం కింద ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టి జరుగుతోంది, స్థితి జరుగుతోంది, సంహారం జరుగుతోంది. అంటే మీకు వచ్చిన కష్టాలు భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారం ఇవన్నీ అయ్యాయి. ఇది కర్మఫలం కాదు. మీరు ఇందులో చేసిన దోషం ఏమీ లేదు. ఎందుకు అంటే యుధిష్ఠిరుడు అక్కడ తనని చాలా పాపాత్ముడి కింద వచ్చాడు. నా పాపం అసలు తీరదు అని చెప్తున్నాడు. ముందు చెప్పాడు కదా, ఏంటి మద్యపాత్రాన్ని మద్యంతో క్లీన్ చేసినట్టు ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా కూడా నా పాపం అనేది పోదు చెప్తున్నాడు. ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏంటి, ఈ పాపం నాకు పోదు. సో యుధిష్ఠిరుడు చెప్తున్నాడు అనమాట, లేదు ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఒక ప్రత్యేక అరేంజ్మెంట్ ఇది. ఓకే, మహాతత్వవేత్తలైన వారు తీవ్రంగా విచారణలు కావించినను ఆ విషయమున మోహితులగుచున్నారు. సో కృష్ణుని యొక్క ప్లాన్ మనకి అర్థం కాదు. ఓకే, ఎక్కడైతే మనకి ఆలోచించాలి, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది, ఎక్కడా తేలట్లేదు అనుకోండి, కృష్ణునికి నమస్కరించాలి. ఎందుకంటే కృష్ణుడి ప్లాన్స్ మనకి అర్థం కావు. ఓకే, కావున ఓ భరత శ్రేష్ఠ యుధిష్ఠిర, ఇదంతయు భగవానుని యోచనయేనని నేను భావించుచున్నాను. అట్టి అచింత్యమైన భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపుము. ఇప్పుడు నీవు పాలనాధికారి అవుతుంది కనుక ఓ ప్రభు, అనాథలైన ప్రజల రక్షణ భారమును నీవు ఇప్పుడు స్వీకరింపవలను. సో ఏం చేయాలి? భగవంతుడు ఏం చెప్తే అది చేయాలి. అదే నీ ప్రస్తుత ధర్మం. సో నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నేను అసలు ప్రాణాలను కూడా విడిచిపెడతాను అంటున్నాడు యుధిష్ఠిరుడు. నా రాజకాంక్ష వల్ల ఇంత నష్టం జరిగింది. సో భీష్ముడు ఏమంటున్నాడు, నీ ధర్మం ఏంటి నాయన? మీరందరూ కూడా భగవంతుడి యొక్క ప్రత్యేక సంకల్పానికి తట్టుకున్నవారు ఇదంతా, ఒక అతనికి సహకరించి. కాబట్టి భగవంతుడు ఏం చెప్తే అది చేయి. నువ్వు ఇప్పుడు రాజువి కదా, ఇప్పుడు రాజువి కాబట్టి రాజ్యపాలన చక్కగా చెయ్యి. అదే నీకు ఇప్పుడు సరైన ధర్మము. అచింత్యుడైన ఆది పురుషుడే ఈ శ్రీకృష్ణుడు. ముందు శ్లోకంలో భగవంతుడు అని చెప్పాడు కదా, దైవతంత్రం అంటే ఆ దైవం చెప్పినట్టు వినండి.
సో ఎవరా దైవం? కృష్ణుడు భీష్ముడు చెప్తున్నాడు. అచింత్యుడైన ఆది పురుషుడే ఈ శ్రీకృష్ణుడు. ఈతడే దివ్య భోక్త అయిన ఆదినారాయణుడు. కానీ వృష్ణి వంశమున ఈతడు మనలో ఒకని వలె చరించుచు తనచే సృష్టింపబడిన మాయచే మనలను మోహపరుచుచున్నాడు. ఆ దైవం ఎవరు అనుకుంటున్నావు నాయన? ఈ కృష్ణుడే. ఓకే, చూడ్డానికి మన వంశంలో జన్మించాడు. నీకు మేనబావ కృష్ణుడు. కృష్ణుడు మేనమామ కొడుకు కదా కుంతి, అర్జున, యుధిష్ఠిరుడికి. సో చూడ్డానికి నువ్వు బావ అనుకుంటున్నావు, మిత్రుడు అనుకుంటున్నావు, సకుడు అనుకుంటున్నావు, ప్రియా అనుకుంటున్నావు, యదువంశంలో ఒకడు అనుకుంటున్నావు. కానీ ఇతడే ఎవరు? ఆది పురుషుడు. అంటే ఆది పురుషుడే ఈ శ్రీకృష్ణుడు. ఎవరి సమక్షంలో చెప్తున్నాడు భీష్ముడు? ఎందుకు ఇంతమంది మునుల పేర్లు ఇచ్చారు మీకు అర్థమవుతుందా? ముందు ఎవరెవరందరూ వచ్చారు? ముల్లోకాల నుంచి వశిష్ఠుడు, బృహస్పతి, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. సో వాళ్ళందరి సమక్షంలో భీష్ముడు ఏమని డిక్లేర్ చేస్తున్నాడు? ఈ కృష్ణుడే ఆది పురుషుడు. ఈతడే దివ్య భోక్త అయిన ఆది నారాయణుడు. కానీ వృష్ణి వంశంలో మనలో ఒకడి కింద అతను ఇప్పుడు ఉన్నాడు. ఓ రాజా, శివుడు, దేవర్షి అయిన నారదుడు, భగవద్ అవతారమైన కపిలుడు మొదలగు వారందరూ ఈతని మహిమలను ప్రత్యక్షానుభవం ద్వారా పరమ గోప్యముగా ఎరిగి ఉన్నారు. భగవంతుణ్ణి చూడడం వేరు, భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా ఆ భావన అనేది అది వేరు. సో దానికి ఈ ముగ్గురిని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు భీష్ముడు. ఎవరది? శివ, దేవర్షి నారద, సాక్షాత్ భగవాన్ కపిలు. శివుడు, నారదుడు, కపిల భగవానుడు వీళ్ళు చాలా గుప్తంగా వాళ్ళు భగవానుణ్ణి అనుభవించి ఉన్నారు. అనుభవించి అంటే వాళ్ళకి తెలుసు స్వయంగా ఈ కృష్ణుడే భగవానుడు. మన కృష్ణలీలలో చూస్తాం, కృష్ణుడు జన్మించంగానే శివుడు దర్శనానికై వస్తాడు బృందావనానికి. అలాగే రాసలీల దగ్గర చూసాం గోపేశ్వర మహాదేవ్. అలాగే నారదుడు, అలాగే కపిల భగవానుడు. కపిలుడు కూడా భగవానుడే, కానీ స్వయంగా భగవంతుడి యొక్క అనుభవం ఉన్నవాడు. ఓకే, సో ఇతను మామూలు వాడు అనుకోకు అని చెప్పాను. ఎందుకంటే ప్రస్తుతం యుధిష్ఠిరుడు మోహంలో ఉన్నాడు. ఆది పురుషుడే ఆదినారాయణుడే. ఆదినారాయణుడు ఎవరండి? కార్ణోదక సాయి విష్ణు, అతడు ఆదినారాయణుడు కదా. ఎవరు? మన భౌతిక ప్రపంచం బయట ఉన్నాడు కదా ఆదినారాయణుడు. ఓకే, ఆదినారాయణుడే కృష్ణుడు. ఓ రాజా, ఎవరినైతే నీవు అజ్ఞానము చే మేనబావయని, ప్రియమిత్రుడని, శ్రేయోభిలాషి అని, సచివుడని, దూతయని, సుహృత్తని భావించితువో అతడే సాక్షాత్తుగా దేవదేవుడు. ఇతడే దూత అనుకుంటున్నాను. ఇంకొకటి అండి, ఎప్పుడైతే ఓకే తర్వాత. సో ఇవన్నీ నువ్వు అతన్ని దూతగా పంపించి ఉండొచ్చు, అతడితో స్నేహంగా ఆడుకుని ఉండొచ్చు. అర్జునుడు కూడా చెప్తాడు విశ్వరూపం చూసిన తర్వాత, నువ్వు కృష్ణ నాకు తెలియక ఎన్నెన్నో చాలా నువ్వు సకుడు అని నీతో హాస్యం చేశాను, నేను పరిహాసం చేశాను, నేను వెక్కిరించాను. ఓకే, సో అలాగా భీష్ముడు చెప్తున్నాడు, నువ్వు అనుకుంటున్నాను నీ మేనబావని, మిత్రుడని. ఓకే, దేవదేవుడైనందున ఈతడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అయిన ఈతడు వైషమ్యం అనడి అహంకారమునకు దూరుడు. తత్కారణమున ఈతడు ఏది ఉనర్చినను అది భౌతికత్వమునకు పరమై ఉండును. అంతేగాక ఈతడు సమచిత్తము కలిగిన వాడు. అంటే నువ్వు పరబ్రహ్మ స్వరూపం అంటావా? ఇతడే. అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ అంటావా? ఇతడే. స్వయంగా భగవానుడు అంటావా? ఇతడే. స్వయంగా ఆదినారాయణుడు అంటావా? ఇతడే. ఇతడే శ్రీకృష్ణుడు. సర్వుల ఎడ సమానమగు దయను కనబర్చువాడైనను నేను అనన్య సేవకుడనైన కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనం ఒసగినాడు. ఓకే, సర్వాంతర్యామి, నా లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, సర్వాంతర్యామి. ఇంతటి గొప్ప కృష్ణుడు ఈ భక్తుడి కోసమని దయతో నా అంత్యకాలంలో నాకు
దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. అనన్య భక్తి చేతను, ధ్యానము చేతను, పవిత్రమైన నామకీర్తనము చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించడి శ్రీకృష్ణ భగవానుడు దేహత్యాగ సమయమున ఆ భక్తుని సర్వ విధములైన కామ్యకర్మల బంధము నుండి ముక్తిని చేయను. ఇది చేయగలిగిన కెపాసిటీ యొక్క కృష్ణుడికి మాత్రమే ఉందండి. ఓకే, శివుడు చెప్తున్నాడు, ముక్తి ప్రదాత ముకుందుడు. పార్వతికి చెప్తున్నాడు శివుడు, ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ముక్తి అంటే ఏంటండి? మృత్యు భయం పోగొట్టేవాడు ముకుందుడు. మృత్యు అంటే ఏంటి? మరణించడం. మరణించడం అంటే ఈ దేహం వదిలేసి ఇంకో దేహాన్ని తీసుకోవడాన్ని మృత్యు అంటారు. భక్తులకి మృత్యువు లేదు. అదేంటండి, మరణించాడు కదా భక్తుడు కూడా అంటే మళ్ళీ జన్మ లేదు కదా, సో దాన్ని మృత్యు అని, ముక్తి అంట, మోక్షం అంట, లేదా భగవత్ సన్నిధి చేరుకున్నాడు అని. భక్తులకు మరణించాడు అని, పరమపదించారు లేదా పరమ గమ్యానికి చేరుకున్నారు. సో వాళ్ళకి మృత్యు ఏమీ చేయదు. భక్తులు మృత్యువు రాదు, దరిదాపుల్లోకి రాదు, యమదూతలు రారు. ఓకే, చాలా ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఈ కృష్ణుడు నా అంతిమ సమయంలో నా మీద దయతో ఇక్కడికి వచ్చాడు. సో అనన్య భక్తి చేతను, ధ్యానము చేతను, పవిత్రమైన నామకీర్తనము చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించడు శ్రీకృష్ణ భగవానుడు దేహత్యాగ సమయమున ఆ భక్తుని అన్ని కర్మబంధాల నుంచి విముక్తుని చేయను. అలా నన్ను బంధాల నుంచి విముక్తి చేయడానికి వచ్చాడు కృష్ణుడు. చతుర్భుజములను దాల్చిన వాడును, ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖ పద్మమున చిరునవ్వును కలిగిన వాడును అగు నా ప్రభువు నేను ఈ భౌతిక దేహమును పరిత్యజించు క్షణమున దయచేసి నా చెంతనే వేచి ఉండుగాక. ఇలాంటి కృష్ణుడు సరిగ్గా నేను వదిలే సమయంలో నా దగ్గరే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అంటే సూత గోస్వామి పలికి భీష్మదేవుని హృదయమైన పలుకులను ఆకర్ణించిన ధర్మరాజు పిదప వివిధ ధర్మ నియమములను గూర్చి ఋషుల సమక్షమున అతనిని అడిగాను. సో పలు ప్రశ్నలు ధర్మరాజు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలు ఏంటి, వాటికి సమాధానం, ఇవన్నీ కూడా సమాధానం కింద మనకి విష్ణు సహస్రనామం వచ్చింది. అది ఆల్రెడీ మహాభారతంలో వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని ఇక్కడ పొందుపరచాలి. ఓకే, మహాభారతంలో మనకి డిస్కషన్ ఏంటి, యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్నకి భీష్ముడు అనేక ధర్మాలు మనకి విష్ణు సహస్రనామం మొదట్లో మనకి ఇది వస్తుంది కదండి. యుధిష్ఠిరు వాచ, మీ అందరు చాలా మందికి వచ్చి ఉండొచ్చు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి ఇంకా, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఏంటి ప్రశ్నలు? ఈ లోకంలో ప్రధానమైన దైవం ఏది? కిమేకం దైవతం లోకే, కిం ఏకం దైవతం, ఒక భగవంతుడు ఎవరది ఈ లోకంలో? ఓకే, కిం వాప్యేకం పరాయణం, ఎవరిని ఆశ్రయించాలి? ఒక్కళ్ళని. అందరి దగ్గరికి వెళ్ళి నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను అని అవ్వదు కదా. ఎవరి దగ్గర అన్యథా శరణం నాస్తి త్వమేక శరణం అని ఎవరి దగ్గర అనొచ్చు అని అడుగుతున్నాడు. ఇవన్నీ ఏంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరు? యుధిష్ఠిరుడు. అలాగే ముఖ్యమైన ప్రాప్యస్థానం అంటే ఎవరి శరణు మనం కోరుకోవాలి, ఎవరిని స్తుతించి పూజించి మానవుడు శుభాలని పొందుతారు. స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్ మానవ శుభం. ఎవరిని అర్చిస్తే, ఎవరిని పూజిస్తే మానవాళికి శుభం కలుగుతుంది. ఓ ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాల్లోకి ఏది పరమోమత, పరమో ధర్మం ఏంటి? కిం జపన్ ముచ్యతే, ఎవరి గురించి జపం చేస్తే జన్మ సంసార బంధనాత్, ఈ జన్మ సంసారం, ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడగలం. సో దానికి భీష్ముడు ఏం చెప్పాడని, భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం సువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత. సదా జాగరూకుడై లోకేశ్వరుడు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును 1000 నామాలతో శ్రద్ధతో స్తుతిస్తే సర్వ దుఃఖాలను అధిగమిస్తాడు. అంటే వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి?
భగవంతుడు విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి ఆదినారాయణుడే ఈ కృష్ణుడు అని 1000 నామాలు చెప్తున్నాడు. ఇంకా బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతం. ఇందాక శ్లోకం ఏంటి? ఏది మంగళం కలిగిస్తుంది? పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయప్తాః. ఓకే, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఏ నామాలు మహాత్ముడైన విష్ణువుకు గుణ సంబంధించే ప్రసిద్ధిగాంచాయో, ఏ నామాలు మునుల చేత గానం చేయబడ్డాయో అటువంటి విష్ణు సహస్రనామాలు పురుషార్థ సిద్ధికై నీకు చెప్తాను. పరోధర్మం ఏంటి అని అడిగావు కదా, గోధర్మ సర్వధర్మానం పరోధర్మం ఏంటి అని అడిగావు. సో యాక్చువల్లీ అన్ని ధర్మాలు చెప్తున్నాడు యుధిష్ఠిరుడికి. ఇక్కడ ఆ ధర్మాలు కూడా రాశారు ఇక్కడ. 26 ధర్మరాజు విచారణపై అంతట భీష్మదేవుడు తొలుత స్వభావమును అనుసరించి ఉన్న వర్ణాశ్రమ విభాగములను వివరించాను. ఎందుకంటే అక్కడ రాజు కింద కర్తవ్యం యుధిష్ఠిరుడు ఆచరించాడు. సో ముందు వర్ణాశ్రమ ధర్మాన్ని వివరించాడు. అటు పిమ్మట అతడు నివృత్తి ప్రవృత్తి మార్గములు 2 విభాగములను క్రమబద్ధంగా తెలియచేశాను. నివృత్తి మార్గం అంటే మోక్ష మార్గం, అలాగే స్వర్గలోక భావం, ఇవన్నీ కూడా వివరించాడు. అతడు తదుపరి దాన ధర్మములను, రాజధర్మములను, మోక్ష ధర్మములను వాటి విభాగమును అనుసరించి వివరించెను. అటు పిమ్మట స్త్రీ ధర్మములను, భక్తుల ధర్మములను రెండింటినీ సంక్షేమముగా మరియు విస్తారముగాను వివరించి చెప్పాను. అన్నీ కూడా యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు భీష్ముడు. మనకి శాంతి పర్వంలో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ మనకు వస్తుందండి మహాభారతంలో. సో యుధిష్ఠిరుడు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా భీష్ముడు సమాధానం చెప్తున్నాడు. ఓకే, అతడు స్వయంగా సర్వము ఎరిగిన వాడైనందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను ఇతిహాసముల నుండి దృష్టాంతములను ఉదహరించుట ద్వారా వర్ణించను. నేను చెప్పాను కదా 400 సంవత్సరాలు. ఓకే, సంతనుడి దగ్గర నుంచి అతనికి రాజ్యానుభవం ఉంది. ఓకే, సో ఆ అనుభవంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుడు. ఓకే, సో కరెక్ట్ గా ధర్మం అనేది భక్తుడి నోట వస్తుంది. అందుకని భీష్ముడి దగ్గరికి తీసుకొచ్చాడు కృష్ణుడు. ఓకే, సో అన్ని ధర్మాలు యుధిష్ఠిరుడికి బోధించాడు. భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను గూర్చి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలము సమీపించెను. స్వచ్ఛంద మరణము కలిగిన యోగులకు ఆ సమయం అత్యంత అభిలషణీయమైనది. సో ఈలోపు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఓకే, యుధిష్ఠిరుడికి అన్ని చెప్పి, భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది కదండి. తండ్రి ఇచ్చిన అంటే తన తండ్రి సుఖం కోసం అతడు ఆజన్మ బ్రహ్మచారి కింద ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచి భీష్ముడు కదా అతనికి పేరు. ఓకే, సో ఆ భీష్ముడికి అప్పుడు తండ్రి ఇచ్చిన వరం ఏంటి? స్వచ్ఛంద మరణం. స్వచ్ఛంద మరణాన్ని భీష్ముడు ఇప్పుడు ఉపయోగించుకోబోతున్నాడు. ఎందుకు? ఇక్కడ యాక్చువల్లీ పుణ్యకాలము వచ్చింది, కానీ భీష్ముడికి అసలు పుణ్యకాలం ఏంటి? ఇక్కడ స్వయంగా తన ఎదుట కృష్ణ భగవాన్ అంటే కృష్ణ నామం చెప్తూ వదిలేస్తే చాలు అన్నాడు. అంతిమ కాలం స్వయంగా కృష్ణుడు అక్కడ ఎదుర్కొండా ఉన్నాడు. కృష్ణుడిని కీర్తిస్తూ భీష్ముడు అంటే ద్రౌపది వారు రాస్తారు, జీవితం ఎప్పుడు సాఫల్యమైంది అని తెలుస్తుంది అంటే వాళ్ళ అంతిమ కాలం. వాళ్ళు భగవన్నామస్మరణ చేయగలుగుతున్నారా? మనకి బయటకు తెలియకపోవచ్చు. స్మరణ, భగవంతుడి స్మరణ వచ్చిందా లేదా? స్మరణ రాలేదు అనుకోండి, ఇంతటి జీవితం మనకి పక్కకి వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ చేసిన భక్తి ఎక్కడికి, భక్తుడికి వచ్చిన భయమే లేదండి. ఏదర్ భగవంతుడి స్మరణ వస్తుంది, భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, లేదు తన భక్తిని కంటిన్యూ చేస్తాడు. అతడికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయించామో మనకు వచ్చిన భయం లేదు. అయితే నిత్యం మనం అనన్యాశ్చింతయంతున్నా ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభిజ్ఞాన యోగక్షేమ. వాడి యోగక్షేమాలన్నీ ఇంకా నేను చూసుకుంటాను.
కృష్ణుడు చెప్పేశాడు, నేను చూసుకుంటాను అవన్నీ. నీ నిరంతరం ఎవరైతే నా చింతనలో ఉన్నాడు. భీష్ముడు, ఇప్పుడు చూడండి, భీష్ముడి దగ్గర మనకి ఇంకొక ఇది కూడా కృష్ణుడు చూపిస్తున్నాడు. భీష్ముడు అంత భక్తుడు, కానీ ఎలాంటి పరిస్థితి ఉంది చూడండి, అక్కడ మొత్తం బాణాల మీద ఉన్నాడు. అంటే ఇంతటి కురుక్షేత్రంలో భీష్ముడు కూడా రక్షింపబడలేదు. ఎందుకు? దుర్యోధనుడి వైపు ఉండిపోయాడు భీష్ముడు. కారణం ఏదైనా అవ్వచ్చు. యాక్చువల్ గా ఆలోచిస్తే భీష్ముడు భక్తుడు కాబట్టి కృష్ణుడి కోరిక మీద కూడా దుర్యోధనుడి వైపు ఉండొచ్చు. కానీ ఇక్కడ భీష్ముడికి యుద్ధంలో పడిపోవడానికి కారణం అసత్సభలో వీళ్ళు కామ్గా ఉన్నారు. భీష్ముడికి ధర్మ సంకటంలో ఉండిపోయాడు భీష్ముడు. ధర్మరాజు కామ్గా ఉన్నాడు. ద్రౌపది అడిగిన ప్రశ్నకి అతని దగ్గర సమాధానం లేదు. ఒక్కటే చెప్పాడు, తల్లి నీ పతి అయిన ధర్మజుడు మాట్లాడట్లేదు, ధర్మానికి ప్రతీక నీ భర్త మాట్లాడట్లేదు, నాకు తోచట్లేదు. భీష్ముడు ఓకే, భగవంతుడు భీష్ముడి మౌనాన్ని ఒప్పుకోలేదు, అలానే భీష్ముడిని విడిచిపెట్టలేదు, తను వదిలేయలేదు భీష్ముడు. ఇదే పరిస్థితి ద్రోణాచార్యుడు కూడా. కానీ ద్రోణాచార్యుడికి భీష్ముడికి తేడా వచ్చింది ఎక్కడ చెప్పగలరా ఎవరైనా? ద్రోణాచార్యుడు కూడా తన ధర్మాన్ని నిర్వర్తించి దుర్యోధనుడి వైపు ఉన్నాడు. కానీ ద్రోణాచార్యుడికి భీష్ముడికి ఎక్కడ తేడా వచ్చింది చెప్పండి? ఎక్కడ తేడా వచ్చిందంటారు? ద్రోణాచార్యుడు వచ్చేటప్పటికి తన కుటుంబము ఒకటి, కొడుకు ఉన్నతికి కూడా రాజు దగ్గర ఉంటే అని కదా అది కురువంశంలో ఉన్నది. అవును, ఇప్పుడు తన కుటుంబాన్ని నిలబెట్టింది కురువంశమే కాబట్టి కురువంశానికి ఇవ్వాలి. కానీ ద్రోణాచార్యుడిని, ఇప్పుడు ద్రోణాచార్యుడికి ఇక్కడ దర్శనం ఇవ్వలేదు కృష్ణుడు కదా. అంటే తను కొంచెం రజోగుణంలోనే ఉన్నాడు కదా మేడం. వీళ్ళిద్దరిలో తేడా ఏంటి అంటే, ద్రోణాచార్యుడు భీష్ముడు యుద్ధం చేశాడు, ఎక్కడ అధర్మం చేయలేదు. ద్రోణాచార్యుడు అశ్వత్థామ విషయంలో పొరపాటు చేశాడు. అంటే దుర్యోధనుడు తనకి పట్టం కట్టాడు, ఏమని? సైన్యాధ్యక్షుడి కింద మురిసిపోయాడు. దుర్యోధనుడిని ఇప్పుడు ప్లీజ్ చేయాలి. సో చాలా అతి దారుణంగా అశ్వత్థామ హతం అనేది జరిగింది. అక్కడితో ఇంకా అన్ని న్యాయాలు ధర్మాలు పక్కన పెట్టాడు కృష్ణుడు కూడా. అభిమన్యుడిది, అశ్వత్థామ సారీ అభిమన్యుడు. ఎప్పుడైతే అభిమన్యుడి హతం అయిపోయిందో, ఏంటది పద్మవ్యూహమేనా? అవును. అక్కడ అన్యాయంగా అభిమన్యుడి ద్రోణాచార్యుడి ప్లాన్, వీటన్నిటికి వెనకలు ఎవరు ఉన్నారు? అధర్మం జరిగిపోయాయి. అధర్మాన్ని ఎప్పుడు కూడా కృష్ణుడు సమర్థించాడు. ధర్మరీతిగా మీకు అర్థమైందా? భీష్ముడికి ద్రోణుడికి అక్కడ తేడా వచ్చింది. భీష్ముడు ఎక్కడ అధర్మం చేయలేదు. సో ధర్మం రక్షితో రక్షిత. ఎందుకంటే ధర్మం అంటే భగవంతుడికి ధర్మానికి తేడా లేదు. భగవంతుడు ధర్మ ఆచరించే వాడిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు. అందుకని మనం ఔటర్ సర్కిల్ ఏం గీసామంటే, ఏది చేస్తామో మనకు వచ్చిన దాంట్లో తినడం, వచ్చిన దాంట్లో చేయడం, ఏదైనా చేయండి. మనం భగవంతుడికి ఇచ్చాము, సరే కొంచెం ఇచ్చాము, ఎంతైనా ఇవ్వచ్చు, దానికి లేదు. సరే మన కోరికల కొద్దీ, మన శక్తి కొద్దీ ఏదైనా చేస్తున్నాం, ఇతర వాళ్ళకి సహాయం చేస్తున్నాం, ఏదైనా చేయండి. కానీ ధర్మం మాత్రం ఈ పరిస్థితుల్లో అధర్మం, జూదం అనండి, మాంసాహారం, వీటన్ని అధర్మం దగ్గరికి, పరుల హింస, ఇవన్నీ కూడా అధర్మం. అందుకే మనకు తెలియాలి ఇది ధర్మం, ఇది అధర్మం. ద్రోణుడు బ్రాహ్మణుడు, భీష్ముడు క్షత్రియుడు. భీష్ముడు యుద్ధం చేయొచ్చు, ద్రోణుడు యుద్ధానికి రాకూడదు. యాక్చువల్లీ శాస్త్రంలో విద్యను ప్రసాదించవచ్చు, అంతేకాని యుద్ధానికి దిగకూడదు. ఆయన యాక్చువల్లో శాస్త్రంలో ఏంటి అంటే, పొట్టకూటి కోసం ఒక బ్రాహ్మణుడు క్షత్రియ వృత్తిని చేపట్టచ్చు, వైశ్య వృత్తిని కూడా చేపట్టచ్చు. ఎట్టి పరిస్థితుల్లో శూద్రుడి వృత్తిని చేపట్టకూడదు బ్రాహ్మణుడు. అది పర్మిటెడ్.
సో ద్రోణాచార్యుడు మనకి చదువుతాం, అశ్వత్థామకి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, కడు బీదరికంలో ఉన్నాడు. అస్త్రాలు అయితే పరశురాముడి దగ్గర నుంచి సంపాదించాడు, కానీ ఏమాత్రం కుటుంబ పోషణ లేదు. సో అలాంటప్పుడు ఏంటి, పోషణార్థం క్షాత్ర వృత్తిని తీసుకోవచ్చు. బ్రాహ్మడికి అది పర్మిటెడ్, మనకి భాగవతంలో వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో శూద్ర వృత్తి చేయకూడదు బ్రాహ్మడు అన్నవాడు. ఓకే, వైశ్య వృత్తి కూడా చేపట్టచ్చు తనకి ఆధారం కోసం. ఓకే, ఈ భౌతిక ధర్మాన్ని అనుసరించడం కోసం మరి ఇల్లు గడవాలి కదా, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాక అది నడిపించడం కూడా బాధ్యత. వైశ్య వృత్తిని కూడా అంటే వ్యాపార వృత్తిని కూడా స్వీకరించవచ్చు. ఓకే, సో ద్రోణాచార్యుడు క్షాత్ర వృత్తిని ఎన్నుకున్నాడు. క్షాత్ర వృత్తి ఎన్నుకున్నాడు కానీ అధర్మం చేయకూడదు. ఇప్పుడు అశ్వత్థామ కూడా బ్రాహ్మణుడు, పోనీ క్షాత్ర వృత్తిని తీసుకున్నాడు, చేపట్టాడు, కానీ ఏం చేశాడు, అధర్మం, అన్యాయం చేశాడు. క్షాత్ర వృత్తి కూడా ధర్మం చేయలేదు. అర్థమైందా? క్షాత్ర వృత్తిని చేపట్టారు, అటు బ్రాహ్మణ వృత్తికి ధర్మం చేయలేదు, క్షాత్ర వృత్తికి కూడా వాళ్ళు ధర్మం చేయలేదు. ఎప్పుడైతే అభిమన్యుడు హతం అయిపోయింది, ఇంకా అన్ని ధర్మాలు అయిపోయి, ఇది న్యాయమా, ఇది ధర్మం, కర్ణుడు అడుగుతున్నాడు, ఇది కరెక్టేనా, ఇలా చంపడం ఓకేనా, ద్రోణాచార్యుణ్ణి అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పించడం న్యాయమేనా, అన్ని న్యాయాలు అయిపోయాయి అభిమన్యుడి దగ్గర. యుద్ధం అంతా అయిపోయాక రాత్రిపూట ఎవరు రాక్షసుని ప్రవేశపెడతారు, దుర్యోధనుడు. అవును వాడు పేరు మర్చిపోయాను, ఎవరికైనా తెలుసా? అది సాయంత్రం సూర్యాస్తం అయిపోయి శంఖం మోగించాక అసలు యుద్ధం చేయకూడదు. అన్ని ఇంకా తర్వాత భగవంతుడు చేసినది ధర్మం అంతే. కృష్ణుడు కూడా ఓపిక పట్టాడు. ఎప్పుడైతే అభిమన్యుడు హత అయిపోయిందో ఇంక ఇవన్నీ కూడా పరోధర్మాలు అయిపోయాయి. కృష్ణుడు చెప్పడం, అర్జునుడు చేయడం, అందుకనే వాళ్ళకి ఎక్కడ పాపం అనేది లేదు. మేడం ఏమండి, ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియశిష్యుడు కదా, అవును. మరి అటువంటప్పుడు అభిమన్యుడిని చంపడానికి ఎందుకు అతను ప్రోత్సహించాడండి? అదే దుర్యోధనుడు ద్రోణాచార్యుడు ఏమనుకున్నాడంటే, భీష్మాచార్యుడు మరణించిన తర్వాత కర్ణుడు అంతవరకు యుద్ధం ఎంటర్ అవ్వలేదు, మీకు తెలుసు కదా. కర్ణుడిని భీష్ముడు అర్థరథుడు అంటారు. సో కర్ణుడికి కోపం వస్తుంది, భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలోకి రాను అని కర్ణుడు చెప్పాడు. సో కర్ణుడిని చాలా మిస్ అవుతున్నాడు కూడా దుర్యోధనుడు. ఎందుకంటే కర్ణుడి బలం చూసుకునే ఇదంతా కూడా, అఫ్కోర్స్ భీష్మ ద్రోణ బలం కూడా, కర్ణుడి బలం కూడా చాలా ప్లస్ పాయింట్ దుర్యోధనుడికి. సో ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడో కర్ణుడిని సైన్యాధ్యక్షుడు చేస్తాడేమో అనుకున్నాడు ద్రోణాచార్యుడు. దుర్యోధనుడు చాలా పెద్ద ఏమంటారు రాజకీయ నాయకుడు, ఎవరిని ఎక్కడ బుట్టలో వేయాలో తెలుసు. కర్ణుడు ఎటు తిరిగి తననే సమర్థిస్తాడు. ద్రోణుడికి ఇందాక ఆవిడ చెప్పినట్టు ఎక్కడైనా పక్షపాతం ఉండిపోవచ్చు, అర్జునుడు ప్రియ శిష్యుడు కదా. సో ద్రోణాచార్యుడిని సైన్యాధ్యక్షుడి కింద చేశాడు. దాంతో ద్రోణాచార్యుడు చాలా మురిసిపోయాడు. కర్ణుడిని పక్కన పెట్టి, అంటే తన ప్రియమిత్రుడు కర్ణుడిని పక్కన పెట్టి నన్ను సైన్యాధ్యక్షుని చేశాడు, నేను ఎలా అయినా సరే ఈ దుర్యోధనుడికి ఆనందపడేలా చేస్తాను. ఇంకన్నీ అక్కడ నేను అని వచ్చేసేటప్పటికి ఏమైపోయింది, ఇక అన్ని ప్రియ బాంధవ్యాలు కూడా పోయాయి. అంతేనండి. సో అక్కడ అదే అధర్మం అయిపోయింది. అక్కడ ద్రోణుడికి భీష్ముడికి అక్కడ తేడా వచ్చింది. సో పద్మవ్యూహంలో అభిమన్యుడి వధతో అక్కడ ద్రోణాచార్యుడికి పాయింట్లు పోయాయి. ఓకే, సో ఇక్కడ భీష్ముడు కూడా లాస్ట్ లో ఏం చేశాడు ఇక్కడ భీష్ముడు? ఓకే, అందరికీ చాలా అంటే యోగులందరూ ఈ సమయం కోసం ఎదురు చూస్తుంటారు, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం. ఓకే, ఆ కాలం సమయం రాగానే భీష్ముడు ఏం చేశాడో చూడండి. ఓకే, పలు విషయములపై వేలాది భావములతో ప్రసంగించిన వాడును, వేలాది యుద్ధములను గావించి వేలాది జనులను రక్షించిన వాడును అగు భీష్మదేవుడు అంతట మౌనం వహించును. సంపూర్ణముగా
ముక్త సంగుడైన అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన పీతవసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచి ఉన్న ఆదిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నం చేసను. ఓకే, సో ఏం చేశాడు భీష్ముడు? ఇంకా అన్ని ఎంతో తనకున్న అనుభవాన్ని అంతా పక్కన పెట్టి అన్నిటి నుంచి కూడా దృష్టిని తీసుకొచ్చి ఓకే ఎదురుకుండా ఉన్న శ్రీకృష్ణుడి పైన ధ్యాసని పెట్టాడు. ఓకే, ప్రతి ఒక్కరికి ఇది మనం ఆకలింపు చేసుకోవాలి. ఎన్నో విద్యుత్ ధర్మాలు చేస్తూ ఉంటాం మనం. ఎప్పుడైతే మరణ సమయం ఆసన్నమైందో లేదా ఒక స్టేజ్ మరణ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకని విపరీతమైన బాధ్యతలు కూడా, అంటే అక్కర్లేని బాధ్యతలు తీసుకోకూడదు. కొన్ని బాధ్యతలు ఎలాగో తీసుకున్నాం, తప్పవు. అవన్నిటినీ నిర్వహిస్తూ మనసు మాత్రం కృష్ణార్పితమై ఫైనలీ వచ్చేసేట బాధ్యతలు తీర్చుకున్న తర్వాత ఇంకా దాని నుంచి విడిపడ్డం నేర్చుకోవాలి. అంటే మనవళ్ళు రాగానే మునివన్న వరకు వెళ్ళిపోతుంది మనసు, అవునా కదా? మనవాళ్ళు రాగానే గవర్నమెంట్ ఏదో చెప్తుంది, అయినా చాలు 60 ఏళ్ళు రిటైర్మెంట్. ఇప్పుడు మనవాళ్ళ మీద మనసు వెళ్ళిన తర్వాత ముని మనవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు. మనం ఇక్కడే తిష్ట వేసుకుని ఈ బంధాలకు ఇంకొంచెం ముళ్ళు వేసుకుంటూనే ఉండాలి. మన ప్రయత్నం అంతా అదేనా కాదు? ఎందుకు మన ఆయుష్ పట్టుకుని ఉండాలి? అబ్బా ముని మనవాళ్ళని చూడొద్దా అండి? అంటే కనకాభిషేకం చేసుకోవద్దు, కోరికలు అవి ఉండకూడదు. మనకి బాధ్యతలు అయ్యే మనసుని భగవంతుడి మీద ఎందుకు ఆయుష్ కావాలి అంటే, సరే నువ్వు చేయాల్సిన బాధ్యతలన్నీ పూర్తి చేయి, మనసుని ఇప్పుడు ఇంకా భగవంతుడి మీద తీసుకునే 1000 సంవత్సరాలు ఎంతో మందిని రక్షించిన భీష్ముడు చుట్టూ అంటే విశ్వం నుంచి అందరూ వచ్చారండి చూడ్డానికి. అందరికీ నమస్కరించేశాడు, అక్కడ పెట్టాడు, కృష్ణుడి గురించి మాట్లాడాడు. ఇప్పుడు దృష్టి అంతా కేవలం శ్రీకృష్ణుడి మీదే. యాక్చువల్లీ భాష్యం కూడా చాలా బాగుంటుందండి. నాకు ప్రస్తుతానికి కొంచెం కళ్ళు నొప్పి పెడుతున్నాయి, కళ్ళజోడు లేకపోవడం వల్ల. ఈ భాష్యం నుంచి రేపు మొదలు పెడదాం. తర్వాత మనకి భీష్మ స్తుతి, ఓకే, కుంతి స్తుతి లాగా భీష్మ స్తుతి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది మనం రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఒకసారి దుర్యోధనుడు ప్రయోగించిన రాక్షసుడు బార్బరీకుడు కదా మేడం? కాదు కాదు, బార్బరికుడు ఘటోత్కచుడు. దుర్యోధనుడు నాకు తెలియదు, అతనితో యుద్ధం చేయడానికి ఘటోత్కచుడు వస్తాడు. అప్పుడు ఆ శక్తి అస్త్రం కర్ణుడు అర్జునుడి కోసం దాచుకున్నది దుర్యోధనుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించడం జరుగుతుంది. అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, నేను ఒకసారి చూసి చెప్తాను. ఈ ఘటోత్కచుడి పుత్రుడు బార్బారికుడు మనవడు, భీముడికి మనవడు. అతడి కథ వేరు. అతడు ఎవరి యుద్ధంలో ఎవరు వీక్ ఉంటే వాళ్ళ వైపు వెళ్ళాలి అని అతడి సంకల్పం. ఓకే, ఇది రాక్షసుడి పేరు నోట్లో ఉంది, రావట్లేదు బయటికి. ఓకే, హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्री की जय, श्रीमद् भागवत की जय, श्रीमद् भगवद गीता की जय. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण माता जी. हरे कृष्ण.